హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు ప్లేస్లో పాలు అయినా వేసుకోవచ్చు. అలాగే 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మాయిశ్చరైజర్ కింద పనిచేస్తుందండి, అందుకే ఆయిల్ వేసుకుంటున్నాను నేను. అలాగే నేను కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. మీరు ఈ వాటర్ ప్లేస్లో పాలైనా పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా థిక్ మిక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఫేస్ అప్లై చేసుకున్న ముందు అయితే ఫేస్ క్లీన్గా ఉండాలి. నేనైతే ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఫేస్ని అయితే ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేసే వాటితో మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. పసుపు వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. పసుపు వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో డెడ్ సెల్స్ అనేది రిమూవ్ అవుతాయండి. అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందండి. ఈ సమ్మర్లో మీరైతే వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేయండి. యూజ్ చేసే రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి. చూడండి, ఇలా మొత్తం అప్లై చేయండి. హెయిర్కి అయితే అంటనివ్వద్దండి. హెయిర్కి అంటే కొంచెం వైట్ అవుతాయని అంటారు, అందుకని హెయిర్కి అవాయిడ్. చూసారు కదా, ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసుకోండి. హెయిర్కి మాత్రం అంటనివ్వద్దండి. ఈ ఫేస్ ప్యాక్ అనేది ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. మొత్తం డ్రై అయిపోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, కొంచెం అయితే డ్రై అయిపోయింది. ఇంకొంచెం వెట్గా ఉందండి, ఇంకా తడిగానే ఉంది. చూడండి ఒకసారి. కింద మొత్తం ఇట్లా డ్రై అయిపోయింది, మధ్యలో ఇంకా డ్రై అవ్వలేదు. అందుకే ఇంకొద్దిసేపు నేను డ్రై అవ్వనిచ్చాను. మొత్తం డ్రై అయిపోయిందండి. ఫేస్ వాష్ చేసుకొని వద్దాం. వాష్ చేసుకున్న తర్వాత ఇలా తుడుచుకోవాలండి. ఎప్పుడైనా మీ ఫేస్ని టవల్తోని రఫ్ చేయొద్దండి. చూడండి ఫ్రెండ్స్, నా ఫేస్లో ఎంత గ్లో వచ్చిందో చూడండి. ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోయిందండి. డెడ్ సెల్స్ కూడా పోయాయి. ఫేస్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.